ఒంగోలు ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన యోగశాల, వ్యాయామశాలలను ప్రారంభిస్తున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఒంగోలు మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద పరిసరాల్లో చేసిన అభివృద్ధి పనులను బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 2.42 కోట్ల పనులను ప్రారంభించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతోనే మంగమూరు రోడ్ జంక్షన్లో డివైడర్లను కూడా సుందరీకరించామని, దాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మామిడిపాలెం చెరువు కట్ట వద్ద నుండి గద్దలగుంట వరకు 20 లక్షల రూపాయలతో విస్తరించనున్న తార్ రోడ్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, నగర మేయర్ గంగాడి సుజాత, బాలినేని సతీమణి శచీదేవి, డిప్యూటీ మేయర్ వెల్లాంటి మాధవరావు, కార్పొరేటర్ తాడి కృష్ణలత, వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, హెల్ప్ సంస్థ ఎండీ సాగర్, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. జెండా మన ఒంగోలు నిండా, ఎగరేదౌరా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంటదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంతో పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంతో పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత, మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే తప్పబోడురా అన్న వాసన్న, మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇండ్లను కట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న, మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. అంతే చూస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. మన రాజన్న రాజ్యం సాధించుకుందాము, జగనన్న జెండ పట్టు, వాసన్నకు జై కొట్టు. జన ప్రవాహ ప్రపంచనం సూడు కల్లి కల్లి, శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ. ఈరోజు ఒంగోలులోని ఎస్ఎస్ ట్యాంక్ వన్ దగ్గర వాకింగ్ ట్రాక్, జిమ్, యోగా పాయింట్ ప్లస్ పిల్లలందరికీ కూడా ఆహ్లాదకర వ్యాయామానికి, ఆరోగ్యానికి సహకరించే విధంగా మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ప్రారంభించడం మన గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతి మీద గుండా ప్రారంభించడం జరిగింది. అలాగే మంగమూరు జంక్షన్లోని డివైడర్ కూడా ఒక 22 లక్షలతో ఆధునీకరించి అత్యాధునికంగా ప్రారంభించుకోవటం కూడా జరిగింది. అలాగే వుడా ఫండ్స్ తోటి
మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 8 కోట్లతోటి మన వాసన్న సూచనతోటి సహకారంతో ఆయన దిశానిర్దేశంతో కూడా అభివృద్ధి పదం వైపు సుందరీకరణ వైపు పట్టణాభివృద్ధి సంస్థ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉడా ఫండ్స్తో ఉడా చైర్మన్ గారు సింగరాజు మీనా వెంకటరావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి చాలా వరకు వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఎస్ఎస్ ట్యాంక్ వంట దగ్గర ఈరోజు గ్రేనీ డెవలప్మెంట్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, మరి అన్ని రకాలుగా గ్రేనీ డెవలప్మెంట్ తోటి దాదాపుగా 2,20,00,000 రూపాయలతోటి చాలా చక్కగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మంగమూరు రోడ్ జంక్షన్లను కూడా 25 లక్షలతో మరి ఇక్కడ ఈ గ్రీన్ డెవలప్మెంట్ కానివ్వండి, అక్కడ పైలను కానివ్వండి చాలా చక్కగా మరి వారు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ అంటేనే మనకి గ్రీనరీని కానివ్వండి, అలాగే మరి గార్డెన్స్ ఎన్క్యాప్ ఫండ్స్లను కూడా మరి అన్ని రకాలుగా మేము దాదాపుగా దానికి 4 కోట్ల ఫండ్స్ ఎన్క్యాప్ ఫండ్స్ తోటి మేము చేయడం జరిగింది. తర్వాత 3 కోట్లు కూడా శాంక్షన్ చేసి దాదాపు 7 కోట్ల రూపాయలు ఎన్క్యాప్ ఫండ్స్ తోటి గ్రీన్ డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే ఉడా ఫండ్స్తో 8 కోట్ల వరకు కూడా మరి ఉడా ఫండ్స్తో ఇంచుమించుగా అన్ని డివిజన్స్లో కూడా మరి కవర్ చేస్తూ మరి మా మీనాకుమారి గారు చాలా హెల్ప్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. సంపత్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర వాకింగ్ ట్రాక్, అలాగే అక్కడ జిమ్, యోగా సెంటర్ అన్నీ కూడా అక్కడ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దాదాపు 2,20,00,000 అక్కడ పనులు చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి వాకింగ్ ట్రాక్ మరి అక్కడ రంగారెడ్డి చెరువు ఎట్లా ఉందో అక్కడ కూడా అట్లనే అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2,20,00,000 ఇంకా కూడా డెవలప్ చేస్తాం. అన్ని రకాలుగా మరి ఒంగోలు టౌన్లో డెవలప్ చేసేదానికి మీ సహాయశక్తులు కృషి చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది కూడా ఉడా ఫండ్స్ తోటి చేసినటువంటి మీనాకుమారి గారు మరి ఉడా ఫండ్స్ తోటి మళ్ళీ ఇంకా కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకుంటా. 8 కోట్లకి ఉడా ఫండ్స్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఒంగోలు డెవలప్మెంట్ విషయంలో ఉడా వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు థ్యాంక్స్.